ఎలక్ట్రికల్ మీడియా పత్రిక సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కరించి కోరుతున్నాను. నేను భోగరాము. అందరికీ తెలిసే విషయం ఉంటుంది, ఎందుకంటే గత రోజుల కిందట ఎలక్షన్ టైంలో ఒకే వ్యక్తి నామినేషన్ వేయాలా, మరో వ్యక్తి నామినేషన్ వేయద్దు అని వీడీసీ కొంతమంది ఒక చిల్లర సంఘం అనే ఒక పేరుతో తీర్మానం చేయడం జరిగింది వెల్మల్ గ్రామంలో. ఆ గ్రామం కూడా ఒక 2 వీడీసీలుగా చీలిపోయి గత 3-4 ఏళ్ల నుండి విపరీతంగా విలేజ్లో మాలాంటి వ్యక్తులకు ఇబ్బందికరంగా మారింది. అలాంటి వీడీసీ ఒక చిల్లర సంఘం కొంతమంది ఒక 10 మంది ఒక తీర్మానం, ఒకే వ్యక్తి నామినేషన్ ఏదో మరో వ్యక్తి నామినేషన్ ఏదో సర్పంచ్ ఎలక్షన్ తీర్మానం చేసేసి దాని నిబంధనలతో పేపర్ రాసి ఇచ్చేశారు. దానిపై నేను కూడా ఒక సర్పంచ్ పోటీలో ఉన్న క్యాండిడేట్ని. ఆ విషయంపై నేను సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి దాన్ని ఇవ్వడం జరిగింది. సార్ ఈ విధంగా తీర్మానం చేశారు అని ఇవ్వడం జరిగింది. దానిపై కేసు నమోదైంది. ఏ విధంగా కేసు నమోదైందంటే ఎస్ఐ గారి దగ్గరికి ముందు వెళ్ళాను నేను. అక్కడ ఎక్కడ ఎటువంటిది ఎస్ఐ గారు పట్టించుకోలేదు. నేను కేసు చెయ్యా, నందిపేట ఎస్ఐ గారు నేను కేసు చెయ్యని డైరెక్ట్ ముఖాముఖి చెప్పేసి దాన్ని పట్టుకొని ఎంపీడీఓ గారికి మరి ఎంఆర్ఓ గారికి కలిసి ప్లస్ సబ్ కలెక్టర్ వద్ద కూడా వెళ్ళాను నేను. తల్లి చేసి సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడంతో సబ్ కలెక్టర్ దాన్ని సీరియస్గా తీసుకొని ఎలక్షన్ కోడ్ ఉన్నందున వాళ్ళపై కేసు నమోదు చేయాలని ఖచ్చితంగా చెప్పాడు. అయినా ఎస్ఐ చేయకపోవడంతో మళ్ళీ నేను వెళ్ళాను అక్కడ పిఎస్కు వెళ్తే చెయ్యపో, అక్కడ కూడా అదే విధంగా మాట్లాడాడు. సిసి గారు ఉంటారు సుమాన్ అనే వ్యక్తి, అతను కూడా ఫోన్ చేసి చెప్పాడు, సార్ కేసు చేయాలా సార్ చెప్పాడు కదంటే దాన్ని లూజ్ చేస్తే అందులో ఏ విధంగా కేసు చేశాడు అంటే ఎస్ఐ గారు అందులో కొంత వ్యక్తుల పేర్లు నమోదు అవ్వాలి, కొంతమంది వ్యక్తుల పేర్లు నమోదు కావద్దు, అయితే కేసు చేస్తా అని ఒక ప్రణాళిక తీసుకొచ్చిండు నందిపేట ఎస్ఐ. నేనేం చేస్తా, సరే సార్ కేసు అవుతాయి కానీ ఛార్జ్ షీట్ అవుతుంటుంది కదా అదర్స్ అని ఇతరులను పెట్టుకున్నప్పుడు అలా చూసుకుందామని అతను చెప్పిన విధంగానే నేను కేసు ఎఫ్ఐఆర్ రాశా, పిటిషన్ రాశా. నేను రాసిన పిటిషన్ కాకుండా మరొక పిటిషన్ రాయించాడు అప్పుడే. అంటే ఏంటంటే మన పిఎస్ అనేది మాలాంటి అన్యాయం జరిగిన వ్యక్తులకు అక్కడ మాట్లాడడానికి స్వతంత్రంగా పిటిషన్ ఇవ్వడానికి లేకుండా పోతుంది. దానిపై నేను మాట్లాడడంతో ఎస్ఐ గారికి నాకు కొంచెం వాదన జరిగింది అప్పట్లో. మళ్ళీ దాని తర్వాత కేసు నమోదైంది. అధికారులు ప్రెస్ వన్ మీడియా కొంచెం దాన్ని బయటకు తీసుకురావడంతో వాళ్ళపై కేసు నమోదైంది. దాని తర్వాత నేను సబ్ కలెక్టర్ తర్వాత ఎలక్షన్ కమిషన్కు హ్యూమన్ రైట్స్ హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకు కూడా ఈ విధంగానే నేను జరిగిందని వాళ్ళకు కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా అక్కడ దాకా వెళ్ళినాం అనేది ఒక ఎందుకు అవసరమా అనే విధంగా మాట్లాడే ఉద్దేశం తీసుకొచ్చిండు ఎస్ఐ గారు, నందిపేట ఎస్ఐ గారు. ఏదైనా మళ్ళీ కాల్ మాట్లాడితే నార్మల్ కాల్ మాట్లాడాడు, లోపల పోతే ఫోన్ అనేది తీసుకుంటాడు, పక్కకు పెట్టేస్తాడు. వాట్సాప్ కాల్ మాట్లాడాలా అని వాట్సాప్ కాల్ అనే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో ఇక చెప్పే అవసరం లేదు, అంత నన్ను ఇబ్బందికరంగా పెట్టిండు. అయినా నేను సహించేసి నేను కేసు అయింది కదా, ఛార్జ్ షీట్లో మళ్ళీ కొంతమందిని ఐడి వేసుకోవచ్చు మనం అనుకున్న వ్యక్తిని. వాళ్ళ అనుకూలంగానే మళ్ళీ కేసు చేయించాడు, వ్యక్తులని పేరు పెట్టించి. మళ్ళీ ఏమైంది, విలేజ్లో కొంతమంది ఈ కేసు అయిన తర్వాత ఎలక్షన్లో నేను పోటీలో ఉన్నా, తిరిగి నాకు బాగా ఇబ్బంది పెట్టారు కొంతమంది. అయినా ఆ విషయం కూడా చెప్పా. ఎలక్షన్ టైంలో పైసలు వస్తుందని ఎస్ఐ గారికి ఫోన్ చేశాను నేను. సార్ ఎస్ఐ గారు మరి వెల్మల్ విలేజ్లో పైసలు వస్తున్నారు, దానిపై మీరు చర్య తీసుకోవాలి అని చెప్తే ఎటువంటిది స్పందన లేదు. వస్తున్నా అని చెప్తాడు, రాడు. మళ్ళీ 100 కాల్ చేశారు 2 సార్లు. అప్పుడు వస్తున్నా అని చెప్తాడు, మళ్ళీ దాన్ని రాడు. ఈ విధంగా జరిగింది. పైసలు వంచురని క్లారిటీ చెప్పిన, పలానా సందులో పలానా గల్లీలో పైసలు వంచురు సార్, రండి సార్ ఖచ్చితంగా అని చెప్తే వస్తున్నా అని చెప్తాడు, మళ్ళీ విధంగా మాట్లాడతాడు. ఇక ఈ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ అది జరిగిపోయింది. ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇదే వీడీసీ ఒక 9-10 మంది చిల్లర సంఘం అనేది చికెన్ సెంటర్లు, వైన్స్లు అర్రాసు పెట్టారు. అది కూడా గ్రామ పంచాయతీలు అర్రాసు పెడితే యాక్చువల్గా నేనేంటంటే ప్రతి ఊళ్ళో జరుగుతుంది కామన్, కానీ ఈ వెల్మల్ గ్రామానికి వచ్చే వారికి ఏమైతే 2 వీడీసీలుగా ఉండి ఇబ్బంది జరుగుతుంది. కనుక ఈ వీడీసీ ఉండే బడ్జెట్ సుమారుగా 15 నుంచి 20 లక్షల ఇన్కమ్ వెల్మల్ గ్రామంకు. ఆ ఇన్కమ్ని పట్టుకొని వీళ్ళు
ఒక వర్గం మీద ఒక వర్గం, ఒక వర్గం మీద ఒక వర్గం, ఈ విధంగా అవుతుంది కనుకనే వీడీసీ మీద చర్య తీసుకోవాలి అని అధికారులకు స్పందన కలెక్టర్ గారికి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. పైదాకా నేను ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్పా, సార్ ఈ రెండు వర్గాలు ఉండడం ఇబ్బందికరంగా ఉంది, ఈ విధంగా చెప్పి రెండు వర్గాలు ఉన్నందునే ఇదంతా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళు మీ యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నా. అక్కడ ఇక ఎస్ఐ గారు స్పందించద్దండి, ఎవరు స్పందించరు. మరి ఎస్ఐ గారు చెప్తే మళ్ళా ఎందుకన్నా నీకు ఇది అవసరమా నీకు అని మళ్ళీ మాట్లాడతాడు. దీని తర్వాత వారిపై కేసు నమోదు చేయాలని నేను ఆధారాలతో సహా కేసు కావాలని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే కూడా అప్పుడు కేసు చేయకుంటే కూడా దాన్ని నేను కలెక్టర్కు సిపి గారికి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. చేయాలనే ఉద్దేశం లేకుండా ప్రెషర్తోనే కేసు చేశాడు, కానీ అక్కడ కూడా నన్ను బాధ పెట్టాడు. కేసు చేయొద్దు, ఎందుకు అవసరమా, నీకు అవసరమా ఇవన్నీ అని విపరీతంగా వాట్సాప్ కాల్, ఏదన్నా వాట్సాప్ కాల్, నార్మల్ కాల్ మాత్రం మాట్లాడాడు. ఇంకా నీకు ఇది బాగా నాకు ఎట్లా అంటే సార్ మాట్లాడే ప్రవర్తన ఏంటంటే ఎస్ఐ గారు, నందిపేట ఎస్ఐ గారు, రాము నీకు చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మేమేం నీకు సహకరించాము అని డైరెక్ట్ మాట్లాడుతాం. మరి ఎవరు దీన్ని వెనకాల ఎవరు? ఇప్పుడు నేను ఒక సామాన్య వ్యక్తిని, విల్మల్ రెండు వర్గాలుగా ఉండడం వల్లనే కలపడానికా, లేదంటే రెండు వర్గాలు ఉండి ఇబ్బందికరంగా మారింది, ఇవన్నీ అనుకోకుండా ఇష్టమైనట్ల తీర్మానాలు చేస్తూ ఊరిని విభజిస్తూ పాలన చేస్తున్నారని కొట్లాడుతున్నాను నేను. ఎన్నో పేపర్లు రాశారు, మీ ఎలక్ట్రానిక్ మీడియా రాశారు, పత్రికా సోదరులు రాశారు, అందరు రాశారు. కానీ ఆ వీడియోస్ని తీసేద్దాం అనేది ఇప్పటి వరకు ప్రణాళిక ఎన్నోసార్లు అన్నా కూడా ప్రణాళిక తీసుకొస్తలేదు. సరే ఇదంతా కేసు చేశాను. ఈ కేసు చేసినా కూడా ఈ కేసు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. నాకు ఈ వీళ్ళతోని ప్రాణహాని ఉన్నదని కూడా నేను పలుమార్లు చెప్పాను. నేను ఎస్ఐ గారికి చెప్పాను, సిపి గారికి చెప్పాను, కలెక్టర్ గారి గురించి చెప్పాను. ఎటువంటి దాని యాక్షన్ లేదు. నాకు ఆ వ్యక్తులు శేఖర్ గౌడ్ అనే వ్యక్తి, ఇంకా అతనితో నీకు ఇద్దరు, వీళ్ళు ఏంటంటే నేను ఎక్కడ వెళ్తే అక్కడ నా వెనకాల రావడము, ఎక్కడ వెళ్తే అక్కడ వెనకాల రావడము, నా షాప్ అక్కడ సెటర్లు ఉంటాయి, అక్కడ వాళ్ళు కూర్చునే జాగల, అక్కడ నా కూర్చునే నా షాపుల వద్దనే కూర్చుండి అక్కడ బండి పెట్టి షాప్ ఓపెన్ చేయకుండా చేయడము. ఓపెన్ చేస్తే అక్కడ ఏంటంటే ఇక ఎట్లా మాట్లాడతారంటే, అరే ఇక ఎంత ఘోరంగా మా బూతులు అంటే అంత చంపేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని. అక్కడ ఉన్న మెకానిక్ షాప్ ఉంటుంది, ఆ మెకానిక్ షాప్లో ఉన్న రాడు ఇట్లా ఉంటాయి కదా సుత్తెకి, ఇట్లా అవన్నీ పెట్టి నేను ఉంచము, నేను చంపేస్తాము అని ఒక విధమైన ఒక భయంకరమైన బాధ పెడుతున్నారు వాళ్ళు. ఆ విషయం కూడా నాకు ప్రాణాలు సార్, వీళ్ళు నన్ను అనేక మాటలతో ఇద్దరు నాకు ఇబ్బందికరంగా పెడుతున్నారు అని ఒక కంప్లైంట్ కూడా రాసింది ఒక వ్యక్తిపై, మిగతా ఇది అదర్స్ అని. ఎస్ఐ గారి మీద ఎటువంటి సానుకూల లేదు. పలుమార్లు చెప్పాను, కంప్లైంట్ కంటే ముందు కూడా నేను చెప్పాను ఎందుకులే అన్ని కంప్లైంట్లు అని చెప్తే ఆ విషయంపై ఎటువంటి స్పందన లేదు, ఉల్టా నాకే డామినేషన్ వేయడం ఆ విధంగా చేసిండు. మరి ప్రతిసారి వాట్సాప్ కాల్లో చేసి నన్ను కేసు అనేది లూజ్ చేయడానికి, ఎందుకు కేసు నీకు, ఈ కేసు ఎందుకు నీకు, అర్థం చేసుకోవచ్చు, ఏం అవసరము అని చిన్న పుచ్చినట్లా మాట్లాడు, తీసేసుకోవాలా అని ఆ విధంగా ఇబ్బందికరంగా మాట్లాడుతూ భయపట్టిస్తున్నాడు. మేము అనుకుంటే నీకేమన్నా చేస్తాము, నువ్వు కేసు విడ్రో చేసేందుకు ప్రయత్నం చేయని మాట మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఏం జరిగిందంటే నా మీదకి దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు నిన్న. ఆ విషయం నేను పలుమార్లు ఫోన్ చేశాను, పట్టించుకోలే, మెసేజ్ పెట్టాను, పట్టించుకోలే. ఇక అతనితో ఉంటారు ఇక ఇద్దరిగా పేర్లు. నా వెనకాల శేఖర్ గౌడ్ మెయిన్ తిరగడం, నా వెనకాల తిరగడము, నాకు చీకట్లో అటు పోతే బయటకు వెళ్తే యూరిన్ గిట్ల వెళ్తే అక్కడ వెనకాల రావడము, ఇవన్నీ ఎస్ఐ గారికి చెప్పాను, ఇంటెలిజెన్స్ వారికి చెప్పాను. ఎటువంటిది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేరు వీళ్ళు, ప్రాణాలు ఉన్నారనగా కూడా. మరి ఎస్ఐ గారికి నేను రాత్రి కూడా నిన్న కూడా నేను సార్ ఇబ్బందికరంగా ఉంది అంటే ఫోన్ లేపాడు, ఎటువంటిది లేపాడు. మరి నాకు విపరీతంగా అయినా టార్చర్ అంటే టార్చర్. ఇక సార్కు నేను ఆల్రెడీ చెప్పాను, నేను సార్ నాకు ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్తే రెస్పాన్స్ లేదు. వాట్సాప్ కాల్ చేసేసి విపరీతంగా అంటే నువ్వు కేసు నీకు అవసరమా, నేను ఎస్ఐ స్టేషన్ మొత్తం నా ఇదే, నేను అనుకుంటే ఏమైనా చేయగలుగుతా, పిఎస్ మొత్తం నేనేం కేసు చేయాలంటే కేసు చేస్తా, ఏం చేయాలని చేస్తా, నా చేతులు ఉంటుంది అని ఏ విధంగా అంటే ఆ విధంగా భయభాంతులు చేస్తున్నాడు ఎస్ఐ గారు, నందిపేట ఎస్ఐ గారు. మరి నేను ఒక గ్రామంలో రెండు వర్గాలుగా ఉన్న గ్రామంని
ఒకటిగా కలపడానికి ఈ చేసిన తప్పుని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్ప నేను నేరమని నేను చేసింది. మళ్ళీ ఒకసారి ఏమంటాడంటే మిగతా వాళ్ళని పిఎస్ కోతి చూపిస్తాడు, ఇగో నీలాగా నిజాయితీగా పోరాడితే ఇగో ఈ విధంగా బెయిల్కోతురు, నీ పరిస్థితి గదే ఉంటుందని నాకు చూపిస్తుండు. అంటే మనిషిని భయభాంతులుగా ఏ విధంగా ప్రయత్నం చేస్తుండు. కనుక నేను ఎంత ఇచ్చేసినా కూడా నాకు మానసికంగా గురి చేస్తుండు. నేను ఎస్ఐ గారు కూడా చెప్పిన, సార్ రక్షక భటులు అంటే ఏంటి? రక్షక భటులు అంటే మీరు మనకు రక్షణ కల్పించే ఒక రక్షక భటులు. ఏంటి సార్ ఇంత అద్మానంగా నాకు ఇబ్బంది పెడుతున్నారు? ఇసుంటిది ఎప్పుడు నేను ఇసుంటి పోలీసులు కూడా నేను ఎప్పుడు చూడలేను. నేను ఇసుంటిది నాకు ఇంతవరకు జరగలేదు కూడా. మంచి పని చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తున్నారు బయట. మరి మీరేంది సార్, ఎక్కడి నుంచి ఒత్తిడి మీకు అని కూడా నేను ప్రశ్నించాను. ఎక్కడి నుంచి ఒత్తిడి మీదైతే మీకు సొంత పర్సనల్ కాదు, మరి ఎక్కడి నుంచి ఒత్తిడి? రాజకీయంగా ఒత్తిడా? మరి ఎక్కడి నుంచి ఒత్తిడి? ఎవరు దీనికి? ఇప్పుడు నందిపేట మండల్, వాస్తవంగా చెప్తున్నా, నందిపేట మండల్ ఒక ఎస్ఐ గారు వస్తున్నారంటే అందరు తెలిసే ఉంటుంది ఏమని, ఎంత దానికి చేసుకొని నందిపేట మండల్ వస్తారు. ఎంతో అవినీతి ఉన్నది నందిపేట మండల్లో, బయటకు వస్తలేదు. దయచేసి చెప్తున్నా, దానికి ఎవరు సహకరిస్తారు? అధికారమా ఎవరా? మరి వీళ్ళకి సార్కి అయితే అది అవసరం లేదు, కేసు చేయడము, తప్పు చేసిన వాళ్ళకి ఇది చేయడం. మరి ఎక్కడి నుంచి తనకు ప్రెషరు? నన్నెందుకు ఇబ్బంది పెడుతుండు? దయచేసి చెప్తున్నా, దయచేసి అధికారులకు నేను విన్నపించుకుంటున్నా, పై అధికారులకు నాకు చాలా అంటే చాలా బాధాకరంగా పెడుతుండు, మానసికంగా గురి చేస్తుండు. నేను ఏదన్నా చేయగలుగుతాను ఇది చేస్తుండు. ఆల్రెడీ నేను అన్నా కూడా, నేను సార్ దీనివల్ల మీకు ఏమవుతుంది నేను కేసు చేస్తే? రక్షణ కల్పించే ఒక రక్షక భటులై ఉండి మీరు నిజాయితీగా మీరు నాకు అసలు ఈ వ్యవస్థకు బరాబరు కాదని కూడా నేను ఖండించా అతనితో వాట్సాప్లో చెప్పా. కానీ అతను అది మనసులో పెట్టుకొని నన్ను ఎప్పుడు బొక్కలు వేయాలా అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎప్పుడు చూసినా నేను బొక్కలేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తాను భయపట్టించడు తప్పించి నేను చేసే కార్యక్రమం మీద వచ్చి ఇది చేస్తలేడు. నేను ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నా అని తెలుసు, ఏ విధంగా తెలిసిందో మరి తెలిసిన ప్రెస్ మీట్ వాడు వద్ద కూడా పోలీసులు వాళ్ళు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. మరి ఎందుకో నాకు అర్థమవుతలేదు. మరి నేనేం చేసిన అడగడం తప్ప, ఎస్ఐ గారు నన్ను ఇబ్బంది పెడుతుండే, ఎందుకు ఇబ్బంది పెడుతుంది, రక్షక పట్లని మీకు సహకరించాలని అడగడం తప్ప ఎస్ఐ గారికి ఎంత ఇబ్బంది పెడితే సార్ నాకు రక్షణ కల్పించని సిపి గారికి చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను. పైనుంచి ఉమెన్ రైట్స్ వాళ్ళు కూడా లెటర్ పంపించారు, రాముకు ప్రాణహాని ఉంది, దాన్ని ఖచ్చితంగా మీరు ఇది చేయాలని. అయినా కూడా ఎస్ఐ గారికి ఇంత మాత్రం సానుకూలం లేదు. మరి దేనికోసం ఇది? నేను కూడా సార్కు కటాకటు అన్నా, నేను సార్ రక్షక భటులు అంటే ఏంటి, ఎంత రక్షించే వాళ్ళకు విన్నపిస్తున్నాను. దయచేసి వెల్మల్ గ్రామంలో వీడీసీని తొలగించాలా. కలెక్టర్ గారు కూడా, సిపి గారు కూడా, ఉమెన్ రైట్స్ వాళ్ళు కూడా అదే చెప్పాం. మేము వెల్మల్లో ఉన్న వీడీస్తో ఇబ్బందికరంగా ఉన్నదని, వీడీసీని తొలగించగలరని విజ్ఞప్తి అని రాతపూర్వకంగా రాయడం జరిగింది. కానీ వెల్మల్ గ్రామంలో వీడీసీని తొలగించి అదేవిధంగా నన్ను మానసికంగా మాటలతో వేధిస్తున్న ఎస్ఐ గారిపై తగు చర్య తీసుకోగలరని విజ్ఞప్తి. అదిగా చూడలేను. నాకంటే ఎంత భయంకరంగా ఉన్నదంటే అంత భయంకరంగా నాకు భయపట్టిస్తున్నాడు, భయభాంతులు చేస్తున్నాడు. లోపట్లు వేస్తాను, ఏమీ లేదా ఏమున్నదా, ఏదన్నా లేదు నీ మీద ఇది చేసేసి ఎఫ్ఐఆర్ చేసేసి లోపల బొక్కలు ఇస్తా, కిల్లకు పంపిస్తా అని భయభాంతులు చేస్తున్నాడు నాకు. కనుక నేను అందుకోసం ఈ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నేను సంప్రదించడం జరిగింది భయంతో. మరి వీళ్ళు కూడా ఎలక్ట్రానిక్ మీడియా, సోడియా, మన పత్రికా మిత్రులు అందరూ దయచేసి ఇది అధికారులకు, పై అధికారులకు వెళ్లే విధంగా సహకరించగలని కోరుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో నందిపేట ఎస్ఐ గారికి తగు చర్య తీసుకోవాలని మరీ కోరుతున్నాను. చాలని విజ్ఞప్తి.